హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈ వీడియో వచ్చేసి నేను నవరాత్రుల్లో అయితే షూట్ చేశానండి ఈ వీడియో. సో ఇప్పుడైతే పెడుతున్నాను. సో అమ్మవారికి మేము చీర అలాగే పూలదండ ప్రసాదాలు చేసామండి. సో ప్రతి సంవత్సరం కూడా అలాగా ఇస్తూ ఉంటామన్నమాట. సో ఈరోజు అయితే మేము ఏమేమి ప్రసాదాలు చేసాము, పూజ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఫస్ట్ అమ్మవారి అలంకరణ అయితే నేను మీకు చూపించాను కదా, ఎంత బాగా చేశారోనండి. స్టేజ్ కట్టి చాలా చక్కగా డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మా పూజ వచ్చేసి ఈవినింగ్ టైం అయితే జరిగిందండి. సో పూజలో ఎవరైతే ప్రసాదం ఇస్తారో సో వాళ్ళైతే పూజలో కూర్చోవాలన్నమాట. సో మేము అన్నీ రెడీ చేసుకొని చక్కగా పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బాబు అయితే స్టేజ్ మీద నించుని అటు ఇటు తిరుగుతున్నాడు, ఇంకా పంతులు గారు రాలేదని. మేము చేసిన ప్రసాదాలు వచ్చేసి పులిహోర అలాగే శనగలండి. సో ఈ రెండు అయితే ప్రసాదంగా చేసాము మేము. సో ఇప్పుడు ఎంతెంత చేసాము ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను. పులిహోర కోసం 2 కేజీల రైస్ అయితే తీసుకుని ఈ విధంగా ఉడికించామండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. పైన ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మెతుకు వండుకోకుండా ఉంటుంది. రైస్ వేడి మీద ఉండగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత అంటే మన రైస్ క్వాంటిటీని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 3-4 స్పూన్లైనా పడుతుంది. సో మొత్తం అంతా కలిపితే ఇప్పుడు వేసిన పసుపు మనకు చక్కగా సరిపోతుంది. ఇంకా కొంచెం కలర్ అవుతుంది. తాలింపు అవన్నీ యాడ్ చేసి ఇంకా చక్కగా కలుపుతాం కాబట్టి. సో చూసారు కదా, వేడి మీద ఉండగానే ఈ పసుపును కూడా యాడ్ చేస్తే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందని. నిజంగా ఆ పసుపు యాడ్ చేయగానే వేడి అన్నంలో ఎంత మంచి స్మెల్ వస్తుందో, కడుపు నిండిపోయినట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ చింతపండుని నేను రసం తీసి చక్కగా ఉడికించి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ పులుసులో నేను ఒక 2 ఇంచుల బెల్లాన్ని కూడా యాడ్ చేశానండి. చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది పులిహోరలో ఇది మనం కలిపినప్పుడు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా ఈ పులుసులోనే వేసి ఉడికించుకున్నాను నేను. ఫైనల్గా నాకు 1/2 కేజీ చింతపండుకి ఇంత పులుసు అయితే వచ్చింది, చూసారు కదా. అలాగే ఈ రైస్ వేడి మీద ఉండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఈ పులిహోరకి. సో ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా, అది చాలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నప్పుడే మరి నీళ్ళగా ఉండకూడదు, కొంచెం చిక్కబడేలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకొని 2 కేజీల మనం బియ్యానికి 1/2 కేజీ చింతపండు అయితే పర్ఫెక్ట్ కొలతండి, సరిపోతుంది. ఆ పులుసు మొత్తం వేసి చక్కగా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోండి. మీకు చేత్తో వీలైతే చేత్తో, లేదంటే గరిటెతో, నో ప్రాబ్లం. ఇప్పుడు శనగలు అనేవి చూద్దాం. ఇప్పుడు 1 కేజీ శనగలు తీసుకొని మార్నింగ్ 10 గంటలకు నానబెడితే సాయంత్రం 5 గంటలకి నీట్గా కడిగేసుకొని ఒక గిన్నె పెట్టి శనగలు మునగా నీళ్లు పోసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఉడికాయో లేదో ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడైతే శనగలు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత ఉప్పును అనేది యాడ్ చేయాలి. కేజీ శనగలకి గాను ఒక 4 స్పూన్ల కళ్ళుప్పునైతే నేను యాడ్ చేస్తున్నానండి. సో ఈజీగానే కరిగిపోతాయి, వాటర్ ఉన్నాయి కాబట్టి. సో చూసారా, ఒకసారి ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించారంటే మనకి శనగలు అనేవి రెడీ అయిపోతాయండి. ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. అమ్మవారికి శనగలు అంటే ఇష్టం కాబట్టి శనగలు కూడా కంపల్సరీ ప్రసాదంలో యాడ్ చేయాల్సిందే. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత శనగలను అయితే చూద్దాము. ఇప్పుడు పులిహోరలో పులుసు మొత్తం కలిపేసామండి. సో చూసారా, చక్కగా ఈ విధంగా అయితే కలిసిపోయింది. మనకి రైస్ కూడా చాలా మంచి కలర్లో ఉంది కదా. ఇప్పుడైతే శనగలు ఉడికిపోయాయి కదా, ఒక 5 నిమిషాల తర్వాత శనగల్లో నీళ్ళన్నీ వంపేసి ఏదన్నా వడబుట్ట తీసుకుని వడబుట్టలో వేసేస్తే చక్కగా ఈ నీళ్ళన్నీ పోతాయండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను వడబుట్టలోకి వేసేసాను. నీళ్ళన్నీ చక్కగా పోతాయి, తర్వాత మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు పులిహోర దగ్గరికి వద్దాము. పులిహోర కలర్ చూడండి, పూర్తిగా మారిపోయింది కదా. సో అంతా చక్కగా కలిపేసరికి చక్కగా మంచి కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇప్పుడు దీని తాలింపు ప్రొసెసర్ అయితే చూద్దాము. సో దీనికోసం నేను 1/2 కేజీ నూనె అయితే పోసి ఒక 2 దోశల వరకు పల్లీలు అయితే ఇందులో యాడ్ చేశానండి. పల్లీలు అనేవి కొలత ఏం కాదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. సో చక్కగా పల్లీలు అనేది చక్కగా వేగనివ్వండి ఈ ఆయిల్లో. తర్వాత ఒక్కొక్కటిగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పల్లీలు మనకి వేగాలి. సో ఈ విధంగా వేగితే సరిపోతాయి. వేగిన తర్వాత మనం డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసిన పులిహోర రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా తర్వాత అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే ఏదైనా గిన్నెలోకి మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 15 వరకు ఎండుమిర్చిని అయితే నేను యాడ్ చేశానండి. అవి మాడకుండా చక్కగా ఫ్రై చేసి అవి కూడా పులిహోర రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో మీకు మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి, కొలత ఏమి కాదు. నేనైతే కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేద్దామని అవి కొన్ని ఇవి కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో సేమ్ మళ్ళీ తీసిన తర్వాత అదే ఆయిల్లోకి చక్కగా పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి చీల్చి మాడకుండా ఫ్రై చేసి పులిహోర రైస్లో కలిపేయండి. సో అలాగే తాలింపు దినుసులు మొత్తం అండి. సో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు. సో మా అత్తయ్య అయితే చేస్తున్నారు, ఇప్పుడు ఆవిడ మాటలోనే విందాము. పులిహోర చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారు ఈరోజు? అమ్మవారి కోసమా? ఎంత పులిహోర చేశారు? 2 కేజీలు. 2 కేజీలా? ఇంకేం చేశారు? మంచి స్మెల్ వస్తుంది మీ పులిహోర. ఏమేమి వేశారేంటి? ఇంకా చాలమ్మా నేను చెప్పను అనేస్తున్నారు మా అత్తగారు. సో ఇప్పుడు మనం తాలింపు దగ్గరికి అయితే వద్దాము. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ శనగలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, శనగల్లో కొంచెం తాలింపు అనేది యాడ్ చేశానండి. సో ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలన్నా వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. ఈ శనగల్లో వేసేసిన తర్వాత ఇందులోకి ఒక 3 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదే ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని ఈ పులిహోర రైస్లోకి అయితే యాడ్ చేసుకున్నాము. సో డైరెక్ట్గా కూడా అల్లం వేయొచ్చు, కానీ కొంచెం పచ్చివాసన వస్తుందని చెప్పి ఒక 2 నిమిషాలు ఆయిల్లో అయితే ఫ్రై చేసి చక్కగా ఈ విధంగా చేతితోనే కలుపుకోవాలండి. పులిహోర గరిటతో అయితే అంత బాగా మనకి మిక్స్ అవ్వదనమాట. సో చక్కగా కలుస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. సో చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇది అమ్మవారి కోసం చేస్తున్నాం కాబట్టి దీన్ని సపరేట్గా వేరొక దానిలోకి అయితే వేసేసుకుందాము. సో మేము ఒక క్యాన్ లాంటిది అయితే తీసుకున్నామండి. అందులోకి ఈ చేసిన పులిహోరను మొత్తాన్ని చక్కగా ఇందులోకి యాడ్ చేస్తాము. యాడ్ చేసి మనం పూజ దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇవన్నీ మూతలు పెట్టి తీసుకెళ్ళిపోతే పూజ అయిపోయిన తర్వాత సో అందరికీ ప్రసాదాలు అయితే పంచొచ్చు. ఈ విధంగా క్యాన్కి కొంచెం వెల్తిగా ఈ విధంగా అయితే వచ్చింది మాకు, చూస్తున్నారు కదా. అలాగే ఈ శనగలు కూడా వేరొక క్యాన్లోకి యాడ్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. వీడియో ఇంకా అయిపోలేదు, ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు. సో అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామండి మేము ఈ ప్రసాదాలన్నీ తీసుకొని. సో ఇప్పుడు పంతులు గారు కూడా వచ్చారు. ఇప్పుడైతే పూజ అనేది ప్రారంభిస్తారనమాట. అదిగోండి కూర్చున్నారు కదా పక్కన పంతులు గారు. సో ఒకసారి అయితే ఫస్ట్ మనం రాగానే అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోవాలి. సో ఇట్లా ఒక్కొక్కరు వస్తూ ఉంటారనమాట. సో అక్షింతలు, ఒక గ్లాస్కి గంధం రాసి బొట్లు పెట్టి వాటరు, ఒక గ్లాస్లో నార్మల్గా వాటర్ అయితే తీసుకోమని చెప్పారు. పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మనకి పూజ చేసేటప్పుడు అమ్మవారి మీద వేస్తూ ఉండాలన్నమాట. సో పంతులు గారు అయితే చెప్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో చూసారు కదా భవానీ మాతలు అందరూ ఉన్నారండి ఇక్కడ. చక్కగా పూజ సమయానికైతే అందరూ వస్తారనమాట. సో చాలా చాలా సందడిగా ఉంటుంది దసరా అంటేనే. సో ఏ ఫెస్టివల్ అయినా కూడా. సో మా బాబు అయితే చూడండి, వాడికి ఏం తోచక వాడు ఒకటే కూర్చుని ఆడుకుంటాడనమాట. సో ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే పూలదండ వేస్తున్నారండి అమ్మవారికి. నిజంగా ఎంత నిండుగా చక్కగా, ఎంత చూసినా తనివి తీనని రూపం అని చెప్పుకోవచ్చండి అమ్మవారిది. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని అయితే రెడీ చేస్తారండి. సో చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తారు. చూస్తున్నారు కదా ఎంత అందంగా రెడీ చేస్తారో ఈరోజు అయితే. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము తెచ్చిన ప్రసాదాల మీద అన్నిటి మీద మనం నీళ్ళు అయితే చల్లమని చెప్పారు పంతులు గారు. శనగలు అలాగే పులిహోర అయితే ఉంది కదా. సో మా బాబుకి అయితే చాలా ఆకలి వేసేసింది. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కొబ్బరి చెప్పివ్వండి అంటున్నాడు అనమాట. ఆకలి వస్తుందా? సో ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళి మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత అమ్మవారి దగ్గర భజన చేయడానికి వస్తారు. సో ఆ భజన అయిపోయిన తర్వాత చక్కగా ప్రసాదం అయితే అందరు తీసుకువెళ్తారండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.